ఏపీలోని పలు జిల్లాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పలు ప్రాంతాల్లో కోడన్ సెర్చ్ నిర్వహిస్తూ అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు కౌంటింగ్ సమయం దగ్గర పడుతుండటంతో పోలీసులు రక్షణ చర్యలను ముమ్మరం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పలు ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్లు నిర్వహిస్తూ అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. అనకాపల్లి జిల్లా పాయికారోపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 66 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 4 సీఐలతో పాటు 90 మంది సిబ్బంది ఈ కార్డన్ సెర్చ్ లో పాల్గొన్నారు. అటు విశాఖ జిల్లాలోనూ పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. విశాఖలోని జోన్ 2 పరిధిలో సమస్యాత్మక ప్రాంతాల్లో ఒకటైన బర్మా క్యాంపుతో పాటు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాలు, గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని బొజ్జన్నకొండ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 26 బైకులను సీజ్ చేశారు. వీటితో పాటు అక్రమంగా నిల్వ చేస్తున్న 52 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో విశాఖ పోలీసులు కవాతు నిర్వహించారు. కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే మద్యం అక్రమ రవాణా, బాణాసంచా వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిపారు. అంతేకాకుండా నగరంలోని రౌడీ షీటర్ల కదలికలపై నిఘా పెట్టినట్లు ప్రకటించారు. 4వ తారీఖున కౌంటింగ్ ని దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో జోన్ 2 పరిధిలో 3 ప్రాంతాల్లో ఈ యొక్క కార్డినెంట్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుంది. బర్మా క్యాంపు, అదేవిధంగా 1 టౌన్ ఏరియాలో ప్రసాద్ గార్డెన్స్ అండ్ ఇక్కడ గాజువాకలో. ఇక ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం జానకిగూడెంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సిఐ కృష్ణకుమార్ ఆధ్వర్యంలో 2 ఎస్ఐలు 20 మంది కానిస్టేబుళ్లు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. గ్రామంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు పోలీసులు. గ్రామంలో ఎవరైనా గొడవలు, అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రొంపిచెర్ల పోలీసులు. రామిరెడ్డిపాలెం గ్రామంలో ఎస్ఐ రవీంద్ర ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటిని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు.